ప్రతి ఒక్క కంపెనీ కూడా మనకి వాళ్ళకి సంబంధించినటువంటి మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ని ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. లైక్ సెక్యూరిటీ ప్యాచెస్ అంటూ ఉంటాం కదా. కానీ ఇవి ఇన్స్టాల్ చేయడం వల్ల కొన్ని సందర్భాలు మన మొబైల్ ఫోన్ ప్రాపర్గా పని చేయకుండా కొన్ని ప్రాబ్లమ్స్ని మనకు క్రియేట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇది క్రియేట్ కాకుండా మన మొబైల్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ని ఎలా చేసుకోవాలనే దాని గురించి చెప్తాను న్యూస్ మధ్యలో ఎక్కడైనా కానీ. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్లాక్స్ టెక్న్యూస్ ఎపిసోడ్ 836కి మీ అందరికీ స్వాగతం. వీడియోని లైక్ చేయరా? లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్లాక్స్. మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి Xiaomi నుంచి స్టార్ట్ చేద్దాం. Xiaomi రేపు December 28న 12 సిరీస్లో కొన్ని మొబైల్ ఫోన్స్ని, అంటే మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 4 మొబైల్ ఫోన్స్ ఉండే అవకాశం ఉంది. దీంట్లో 2 మొబైల్ ఫోన్స్ని రేపు December 28న, మరొక 2 మొబైల్ ఫోన్స్ని January 1st లేదా 2nd వీక్లో అఫీషియల్గా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే దీంట్లో భాగంగా Xiaomi Mi 12కి సంబంధించినటువంటి మేజర్ స్పెక్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు లీక్ అయినాయని మనం చెప్పుకోవచ్చు. ఇందులో మీకు 6.28 ఇంచెస్కి సంబంధించినటువంటి డిస్ప్లేని మనం చూడబోతున్నామంట. అంటే కాంపాక్ట్ సైజ్లో మోస్ట్లీ నాకు వచ్చేటప్పటికే ఇది Xiaomiకి సంబంధించినటువంటి 12 సిరీస్ కింద మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. విచ్ కమ్స్ విత్ ఫుల్ హెచ్డీ ప్లస్ స్క్రీన్, సూపర్ AMOLED స్క్రీన్, అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో పాటు 120 Hz రిఫ్రెష్ రేట్ కూడా మనం ఇందులో అయితే చూడబోతున్నాం. సో దీంట్లో మనకి 67 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, 4500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 30 వాట్స్ ఆఫ్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉందంట. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 8th Gen ఫస్ట్ ప్రాసెసర్తో LPDDR5 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, UFS 3.1 స్టోరేజ్తో మనకి ఇది రావటం మరొక విశేషం. ఈవెన్ రేర్ వచ్చేటప్పటికి వీళ్ళు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ని తీసుకొస్తూ వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు మేబీ 20 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అఫ్ కోర్స్ దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్స్ కూడా ఈరోజు మనకు బయటకు మార్కెట్లోకి లీక్ అయినాయి. సో నిజంగా డిజైన్ మాత్రం చాలా క్రేజీగా, ఆల్మోస్ట్ ఆల్ OnePlus 9 సిరీస్కి సంబంధించినటువంటి డిజైన్కి దగ్గరలో అండ్ అఫ్ కోర్స్ అతి త్వరలో రియల్మీ మన ముందు తీసుకొని రాబోతున్నట్టు GT2 నియో సిరీస్ ఉంది చూసారా. సో దాని మోడల్ లాగానే దీన్ని మన ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. సో డిజైన్లో కూడా కొంచెం ఇంప్లిమెంట్ తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఆల్మోస్ట్ ఆల్ డిజైన్లు కూడా క్వైట్ సిమిలర్గా అనిపిస్తుంది. బట్ ఏదేమైనా కానీ ఇక్కడ కెమెరా సెన్సార్ ఏదైతే ఉందో పెద్దగా ఇచ్చారు అండ్ ఈసారి కెమెరా మీద బాగా కాన్సన్ట్రేట్ చేశారనే మనకి ఇందులో అయితే అర్థమవుతుంది. ఎనివే రేపు 28వ తారీఖు దాకా వెయిట్ చేస్తామంటే మరిన్ని డీటెయిల్స్ మనకు తెలిసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి రియల్మీ దగ్గర నుంచి Realme GT2 Pro సిరీస్కి సంబంధించినటువంటి ఫ్రంట్ లుక్ని అఫీషియల్గా కంపెనీ ఈరోజు లీక్ అని కూడా కాదు, వాళ్ళే ప్రమోట్ చేసుకుంటున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఫ్రంట్ ఇక్కడ మీరు కొంచెం క్వైట్ జాగ్రత్తగా చూసారంటే బెజల్స్ ఏవైతే చాలా స్లిమ్ అండ్ స్లీక్గా, ఈవెన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంచ్ హోల్ కట్అవుట్, అది కూడా మైన్యూట్ పంచ్ హోల్ కట్అవుట్తో, ఈవెన్ రేర్ వచ్చేటప్పటికి వీళ్ళు పేపర్ డిజైన్ అని అంటున్నారు. ఇది ఇంకా చెప్పాలంటే మన షర్ట్ మీద ఎలా అయితే కొంచెం మ్యాక్రో లెన్స్తో క్యాప్చర్ చేస్తామో సేమ్ అదే విధంగా అయితే మన ముందుకు రాబోతుంది. సో ఎనీవే ఇది వచ్చేటప్పటికి రేపు December కాదు January 4th అఫీషియల్గా ఇది గ్లోబల్ వరల్డ్ డెబెట్ కింద మన ముందుకైతే రాబోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేమో మనకి గూగుల్ దగ్గర నుంచి, ఒక గూగుల్ అనే కాదు, గూగుల్, AMD, ఇంటెల్ ఇవన్నీ కూడా CES 2022కి సంబంధించినటువంటి వాటన్నిటిని క్యాన్సిల్ చేసుకోవడం అయితే జరిగిందంట. ఇప్పుడు యాక్చువల్గా CES లాస్ వెగాస్లో అయితే జరుగుతుంది. సో దీంట్లో ఆల్రెడీ స్టాల్ పెట్టి వీళ్ళకి సంబంధించినటువంటి ఫ్యూచర్ టెక్నాలజీ ఎలా ఉండబోతుంది ఏంటి అనే దాని గురించి మనకైతే డెమాన్స్ట్రేట్ చేస్తుంటారు. సో దీనిలో భాగంగా వీళ్ళు స్టాల్స్ అయితే బుక్ చేసుకున్నారు, కానీ వీటిలో మేము పార్టిసిపేట్ చేయట్లేదు, రాకండి అని చెప్పి ఎవరెవరైతే మీడియా ఇన్వైట్స్ పంపించారో వాళ్ళందరికీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ దీనికి సంబంధించినటువంటి రీజన్ కూడా మీ అందరికీ తెలిసిందే. నిన్న అరౌండ్ 2,70,000 కేసులు ఏమో అమెరికాలో నమోదైనాయి. సో ఒమిక్రాన్కి సంబంధించి ఈ వైరస్, ఈ పాండమిక్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో హైక్ అవుతుంది, మళ్ళీ కేసెస్ పెరుగుతున్నాయి అన్న ఉద్దేశంతో కంపెనీ క్యాన్సిల్ చేయడం జరిగిందంట. ఈవెన్ మన ఇండియాలో కూడా పెరుగుతున్నాయి. సో సాధ్యమైనంత వరకు సోషల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తూ మాస్క్ మ్యాండేటరీగా అయితే ఉండండి. సో ప్లీజ్ బీ సేఫ్ అన్లెస్ అండ్ అంటిల్ ఒకవేళ అర్జెంట్ ఎమర్జెన్సీ అంటే తప్ప ఇంట్లో నుంచి బయటకైతే రావద్దు. అఫ్ కోర్స్ కొన్ని సందర్భాల్లో మనకి వర్క్ చేస్తేనే గడుస్తుంది. సో అలాంటి సందర్భాల్లో కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటూ మీ వర్క్ మీరు చేయగలరని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఎనీవే ఇంట్లోనే ఉండండి, సేఫ్గా అయితే ఉండండి సాధ్యమైనంత వరకు. గూగుల్, ఇంటెల్, AMD ఇవన్నీ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి ఈవెంట్స్ అన్నింటినీ కూడా క్యాన్సిల్ అయితే చేసేసుకుంటుంది. ఇక నెక్స్ట్ చెప్పు మనకి టొయోటా దగ్గర నుంచి టాటా నానోని చూసినప్పుడు అప్పుడు మనం తిట్టుకున్నాము, ఇదేంది ఆటోలాగా ఉందని చెప్పి. మరి వీళ్ళకి డిజైన్ నచ్చిందో ఏమో కానీ సో టొయోటా సేమ్ ఆల్మోస్ట్ ఇదే డిజైన్ తోటి వీళ్ళకి సంబంధించిన ఒక ఈవీని అయితే తీసుకొని రాబోతుంది. దీని పేరు వచ్చేటప్పటికి C+Pod అనేటువంటి పేరుతో మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు. దీని యొక్క రేంజ్ వచ్చేటప్పటికి ఒకసారి ఫుల్గా ఛార్జ్ చేశారు
చూసుకున్నట్లయితే కనుక సుమారుగా 150 కిలోమీటర్స్ రేంజ్ దాకా మనకు వచ్చేది. అంటే అర్బన్ సిటీస్ ఉంటాయి చూస్తారు, ఇప్పుడు హైదరాబాద్ ఇలాంటి సిటీస్లో మీకు రెగ్యులర్గా ట్రావెల్ చేయడానికి అయితే చాలా 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 బాగా ఉపయోగపడడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ దీనికి సంబంధించినటువంటి కాస్ట్ కానీ బ్యాటరీస్ని కానీ లేదా దీనికి సంబంధించినటువంటి ఫీచర్స్ కానీ ఇంకా మెన్షన్ చేయలేదు. 2022 ఫస్ట్ క్వార్టర్ ఎండింగ్ కల్లా అఫీషియల్గా దీన్ని టొయోటా మన ఇండియాలో కూడా లాంచ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. ఎనివే ఒకవేళ అలా కరెక్ట్ అయినట్లయితే కనుక టొయోటా నుంచి వస్తున్నటువంటి మొట్టమొదటి ఈవీ కార్ అని కూడా మనం అనుకోవచ్చు, ముఖ్యంగా మన ఇండియాలో. ఇక నెక్స్ట్ వచ్చినప్పుడు మనకి ఓలా క్యాబ్ దగ్గర నుంచి నిజంగా మీరు ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేశారో చేయలేదో కానీ నేనైతే చాలా 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 ఫేస్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్యాబో లేదా బైకో లేదా ఆటోను బుక్ చేస్తాను. బుక్ చేసిన తర్వాత యాక్సెప్ట్ చేస్తారు, బట్ అతను కాల్ చేసి ఎక్కడ దింపాలి బ్రో అని చెప్పి అడుగుతారు. సో నేను లొకేషన్ చెప్పినా లేదా పేమెంట్ మోడ్ని చెప్పినా కానీ ఆటోమేటిక్గా అతను క్యాన్సిల్ అయితే చేయడం జరుగుతుంది. సో ఫైనల్లీ ఇది వచ్చేటప్పుడు ఓలా కాదు ఊబర్లో కూడా ఇదే. నేను చాలా రకాలుగా చాలా కంప్లైంట్స్ కూడా చేశాను వీటి మీద, బట్ ఫైనల్లీ దీనికి ఒక సొల్యూషన్ అయితే అఫీషియల్గా ఈరోజు వీటికి సంబంధించినటువంటి కంపెనీ సిఓ బ్రావిష్ ఉన్నారు చూసారా, అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇక పైన మనం ఏదన్నా లొకేషన్ని పంపించాం అనుకోండి, అంటే ఒక రౌండ్ ట్రిప్ని కనుక బుక్ చేసాం అనుకోండి, ఎవరైతే డ్రైవర్ ఉంటారో అతనికి లొకేషన్ అండ్ పేమెంట్ సర్వీసెస్ కూడా ముందుగానే కనపడటం జరుగుతుందంట. సో అతనికి నచ్చి ఓకే అనుకుంటే మనకి పేమెంట్ ఇస్తాడు, లేదు అన్నట్లయితే అంటే రైడ్ యాక్సెప్ట్ చేస్తాడు, లేదన్నట్లయితే క్యాన్సిల్ అవుతుందని చెప్తున్నారు. సో ఎనీవే కొంతమంది అయితే ఆన్లైన్ చేస్తాను అని అంటే మాత్రం క్యాన్సిల్ చేస్తుంటారు. ఇది కొంచెం బెనిఫిట్ అయితే అవుతుంది, యూజర్కి ఆల్రెడీ ముందుగానే తెలుస్తుంది కాబట్టి. సో ఇప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళకి ముందుగానే లొకేషన్ అయితే కనపడదు, యాక్సెప్ట్ చేసిన తర్వాత లొకేషన్ కనపడదని. ఇన్నాళ్ళని బట్టి నేనైతే వాళ్ళని అపార్థం చేసుకున్నాను. సో ఎనీవే ఫైనల్లీ మనకు ఒక సొల్యూషన్ అయితే వచ్చింది. ముఖ్యంగా అర్బన్ సిటీస్లో ఉండే వాళ్ళకైతే ఇది గుడ్ మూవ్ అని నా అభిప్రాయం. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఎన్సిబి దగ్గర నుంచి, అంటే నో క్లెయిమ్ బోనస్ కాదు, మనకు సాధారణంగా ఇన్సూరెన్స్ కంపెనీస్లో ఇట్లాంటి పదాలను అయితే చూస్తుంటాం. ఇది వచ్చేటప్పటికే నేషనల్ సైబర్ క్రైమ్ సెక్యూరిటీ యూనిట్ అని అంటారంట. సుమారుగా 22.5 కోట్ల పాస్వర్డ్స్ని అమ్మేటువంటి కొన్ని వెబ్సైట్స్ని అండ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని డార్క్ సైట్స్ని అయితే సీజ్ చేయడం జరిగిందంట. సో ఎవరెవరైతే ఆన్లైన్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీసెస్ని యూజ్ చేస్తుంటారో లేదా వాళ్ళ పాస్వర్డ్స్ వాడుతుంటారో వాళ్ళని అయితే చేంజ్ చేసుకోమని చెప్పి వీళ్ళైతే అఫీషియల్గా వార్న్ చేయడం జరిగింది. బేసికల్గా కొన్ని సైట్స్ అయితే ఉంటాయి, వాళ్ళు మన డేటా మొత్తాన్ని ఎక్యూర్ చేసుకొని వాళ్ళు కొన్ని డార్క్ వెబ్సైట్స్ ద్వారా అమ్ముతూ ఉంటారు. సో వీళ్ళు ఈరోజు మనకు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే నిజంగానే మైండ్ బ్లాక్ అయింది. 22.5 కోట్ల యూజర్ పాస్వర్డ్లు అని అంటే ఇది చిన్న విషయం ఏం కాదు. సో అందుకే వీలైతే ఒకవేళ మీ పాస్వర్డ్ కనుక ఎక్కడైనా సెక్యూరిటీ బ్రీచ్లో కనపడ్డది అన్నట్లయితే కనుక ఇవాళ రేపు మనకి గూగుల్ ఇట్లాంటి వాటన్నిటిలో కూడా సెక్యూరిటీ బ్రీచ్లో మీకు ఈ పాస్వర్డ్ కనిపించిందని చెప్పి మనకు మెసేజ్ ఇంటిమేషన్ ఇస్తూ ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో మీరైతే పాస్వర్డ్ మార్చుకోండి, దట్ విల్ బి ఎ గుడ్ అని చెప్పి నా అభిప్రాయం. సో టెక్న్యూస్ స్టార్టింగ్లో నేను చెప్తానన్నటువంటి టిప్కి సంబంధించినటువంటి ఆన్సర్ విషయానికి వచ్చారంటే ఏదైనా ఒక మొబైల్ ఫోన్ ఓటీఏ అప్డేట్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా మీరు అప్డేట్ చేసి రీస్టార్ట్ చేయకుండా, సో అప్డేట్ డౌన్లోడ్ అయిన తర్వాత ఒకసారి సెట్టింగ్స్లో మీరు కేవలం సెట్టింగ్స్ మాత్రమే రీసెట్ చేసి తిరిగి మళ్ళీ మీరు కనుక ఓటీఏ అప్డేట్ని ఇన్స్టాల్ చేసుకున్నారు అన్నట్టయితే మీ మొబైల్ ఫోన్లో మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటుంది. అంటే మళ్ళీ తిరిగి ఓఎస్ని రీలోడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా అండ్ ఫోన్ కూడా బ్రిక్ అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువని నా అభిప్రాయం. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇది క్వైట్ ఇంట్రెస్టింగ్. జియోకి సంబంధించినటువంటి 5G సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో రోబోస్ మీద వీళ్ళు అప్పీల్ చేయడం అయితే జరిగిందంట. అంటే రోబోస్ అంటే ఇండస్ట్రియల్ పర్పస్కి ఉండేటువంటి రోబోస్ అంటే చేస్తారా, లైక్ లాజిస్టిక్ కంపెనీస్ పెద్ద పెద్ద లోడ్స్ని లిఫ్ట్ చేయడం పెట్టడం, అంటే అక్కడ మాన్యువల్ ఇంటరాక్షన్ అనేది ఉండదు, కంప్లీట్లీ ఆటోమేటిక్గా ఏఐ సిస్టమ్ తోటి ఇదంతా వర్క్ చేయడం జరుగుతుంది. సో దీని మీద వీళ్ళు 5G ఇంటర్నెట్ సర్వీసెస్ని యూజ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక ప్రయోగం అయితే చేశారు. అఫ్ కోర్స్ ఇది 100% సక్సెస్ అయితే అయింది. ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా జియోకి సంబంధించినటువంటి 5G ఇంటర్నెట్ సర్వీసెస్ ద్వారా ఇవి వర్క్ అవడం జరిగింది. అంతదాకెందుకు, ఇవాళ రేపు మనం వాడేటువంటి కార్స్ లైక్ XUV 700 లేదు అన్నట్లయితే కనుక టెస్లా ఇట్లాంటి కార్స్ అన్నిటిలో కూడా మనకి సెమీ ఆటో పైలట్ అయితే ఉంటుంది కదా. సో ఇది కూడా మనకి ఇంటర్నెట్ సర్వీసెస్ 5G సర్వీసెస్ మీదే వర్క్ అవుతాయి. సో ఇలాంటి సర్వీసెస్లో జియో సర్వీసెస్ని అయితే టెస్ట్ చేస్తారు. అఫ్ కోర్స్ ఇది హ్యూజ్ సక్సెస్ కూడా. అంటే మేబీ ఇన్ ఫ్యూచర్లో మనకి 5G వైర్లెస్ ఇంటర్నెట్ సర్వీసెస్ని కూడా రోబోస్ యూజ్ చేసేటువంటి అవకాశం ఉంది, అంటే జియో రోబోస్ అనే. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేప్పుడు మనకు OnePlus దగ్గర నుంచి OnePlus నిన్న రాత్రి మరొక OnePlus నార్డ్ మొబైల్ ఫోన్ పేలిందని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్లో అలాగే ట్విట్టర్లో కూడా అతనికి సంబంధించినటువంటి కొన్ని పోస్టులు అయితే పోస్ట్ చేశారు. సో చాలా మొబైల్ ఫోన్స్ అయితే బ్లాస్ట్ అవుతున్నాయి, ముఖ్యంగా OnePlus దగ్గర నుంచి. పర్టికులర్గా ఒక బ్రాండ్ ఒక మోడల్లో ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ చాలా బ్లాస్ట్ అవుతున్నాయి అంటే ఇది లైట్ తీసుకోవాల్సిన విషయం కాదు. ఖచ్చితంగా కంపెనీస్ అయితే వీటి మీద దృష్టి పెట్టాలి. కానీ కంపెనీ సింపుల్గా చెప్తున్నటువంటి సమాధానం ఏంటంటే ఇదొక సాఫ్ట్వేర్ బగ్, ఈ సాఫ్ట్వేర్ బగ్ని మేము అతి త్వరలో క్లియర్ చేస్తామని చెప్పి. మొబైల్స్ బ్లాస్ట్ అవుతున్నాయంటే వీళ్ళు ఓఎస్ అప్డేట్లో మేము ఫ్యూచర్లో క్లియర్ చేస్తామనంటే
ఇది కరెక్ట్ పద్ధతి కాదనే నా అభిప్రాయం. సో మీలో ఎవరైనా OnePlus Nord వాడుతున్నారా, వాడుతుంటే మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువ ఓవర్ టెంపరేచర్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కడైనా చూస్తున్నారా, లెట్ మీ నో, కామెంట్ చేయగలరు. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి అమెజాన్ దగ్గర నుంచి అమెజాన్ గేమర్స్ కోసం నిన్న అర్ధరాత్రి నుంచి మనకి సేల్ అయితే తీసుకుని రావడం జరిగింది. ఈ సేల్లో టఫ్ సిరీస్, MSI సిరీస్ ఇట్లాంటి వాటి అన్నిటిలో కూడా మనకి హ్యూజ్ డిస్కౌంట్స్తో పాటు కార్డ్ ఆఫర్, అలాగే గేమింగ్కి సంబంధించినటువంటి యాక్సెసరీస్ని కూడా డిస్కౌంట్లో మన ముందు తీసుకుని రావడం జరిగింది. ఇది వచ్చేటప్పటికి ఈ రోజు, రేపు, అలాగే ఎల్లుండి ఈ 3 రోజులు కూడా మీకు జరుగుతూ ఉంటుంది. ఒకవేళ గేమింగ్కి సంబంధించిన ఏదైనా యాక్సెసరీ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఐ థింక్ దిస్ ఇస్ ద గుడ్ టైమ్ టు పర్చేస్. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి యాపిల్ దగ్గర నుంచి యాపిల్ M2 చిప్ సెట్స్ని ఆల్రెడీ ప్రొడక్షన్లోకి తీసుకెళ్దాం అనేటువంటి ఆలోచనలో ఉందంట. సో M1 Pro, M1 Pro Max ఎలా అయితే ఉన్నాయో సేమ్ అదేవిధంగా M2 Pro, M2 Pro Max ఇవన్నీ కూడా మనకి 4 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేయబోతున్నారంట. అఫ్కోర్స్ గ్లోబల్ లీడర్ TSMI అని చూసారా, తైవాన్ సెమీ కండక్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. సో వీళ్ళే ఈ చిప్ సెట్స్ని కూడా మనకు మ్యానుఫ్యాక్చర్ చేసి సో నెక్స్ట్ ఇయర్ వచ్చేటువంటి మ్యాక్స్ అన్నిటిలో కూడా మనం ఈ M2 చిప్స్ని చూసేటువంటి అవకాశం ఉందంట. ఇవన్నీ కూడా 4 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ, వేర్ ఇన్ ఫ్యూచర్లో వచ్చేటువంటి M3 సిరీస్ ఏవైతున్నాయో మేబీ 3 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసేటువంటి అవకాశం ఉందంట. చూడండి మరి టెక్నాలజీ అనేది ఏ రకంగా డెవలప్ అవుతుందో. ఇక ఫైనల్ న్యూస్ వచ్చినప్పుడు మనకి Xiaomi దగ్గర నుంచి Xiaomi Mi 12 సిరీస్ ఏవైతున్నాయి, Xiaomi 12 సిరీస్ కావచ్చు, Mi 12 సిరీస్ కావచ్చు, ఏ పేరుతో చేస్తారో మరి వీళ్ళకే తెలియాలి. సో ఈ 12 సిరీస్లో హానర్ ఆఫ్ గ్లోరీ అనేటువంటి గేమ్ని సుమారుగా అరగంట ఆడినా కానీ దాని టెంపరేచర్స్ ఏవైతున్నాయో కేవలం 43.5 డిగ్రీలు మాత్రమే రావడం జరిగిందంట. సో ఇది క్వైట్ ఇంట్రెస్టింగ్ థింగ్, ఎందుకంటే దీంట్లో మనకి ఫస్ట్ జనరేషన్ ఆఫ్ క్వాల్కమ్ SoC చిప్సెట్ని యూజ్ చేశారు. వేరే రీసెంట్గా మోటరోలా లాంచ్ చేసిన దానిలో ఓవర్ హీట్ అవుతుంది అనేటువంటి న్యూస్ని అయితే మనం విన్నాం. సో దానికి క్వైట్ ఆపోజిట్గా వీళ్ళు ఆపరేటింగ్ సిస్టమ్ని ట్యూన్ చేస్తూ ఈ మొబైల్ ఫోన్ మన ముందు తీసుకొస్తున్నారు అని చెప్పి ఒక చిన్న గింబెల్ లాగా మనకి తీసుకొని రావడం అయితే జరిగింది. ఒక చిన్న టీజర్ లాగా మన ముందుకు తీసుకొని రావడం అయితే జరిగింది. సో ఎనీవే ఒకవేళ Xiaomi నిజంగా ఈ పర్టికులర్ వాటిని అంటే హీట్ని కనుక ఇలా కంట్రోల్ చేయగలిగిందంటే ఇది వెరీ గుడ్. అండ్ అఫ్ కోర్స్ PUBG ఆడి చూస్తే ఈవెన్ మన ఇండియాలో లాంచ్ అవుతుంది కాబట్టి సో డెఫినెట్లీ వాటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ని కూడా మనం అతి త్వరలో అయితే చూడబోతున్నాం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ అండ్ హ్యాపెనింగ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోగలరని మనవి. అండ్ మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.